మాస్టర్ ఉంది. వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. దీన్ని నేను ఏమంటాను, M1 అని చెప్తాను. వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ తీసుకుందాం. సో నేను ఒక పాడ్ని అయితే డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక పాడ్ని డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పాడ్ ఓన్లీ నా వర్కర్ 1లోకే వెళ్ళాలి. ఈ పాడ్ ఎగ్జాక్ట్ గా వర్కర్ 1లోనే డిప్లాయ్ అవ్వాలి. వర్కర్ 2లో డిప్లాయ్ అవ్వకూడదు, వర్కర్ 3లో డిప్లాయ్ అవ్వకూడదు. దీనికి నేను ఎలా చేస్తాను ఫస్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను నా టెర్మినల్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ డిప్లాయ్మెంట్ ని డిలీట్ చేద్దాం. kubectl delete get deploy, దాని తర్వాత kubectl delete deploy అండ్ దెన్ nginx మన డిప్లాయ్మెంట్ ఒక నేమ్. మొత్తం డిలీట్ అయితే అయిపోయింది. kubectl get deploy, సో ఎటువంటి డిప్లాయ్మెంట్ లేదు. kubectl get po pod, ఎటువంటి డిప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు ఫ్రెష్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదైతే YAML ఫైల్ మనం అయితే కాపీ చేసామో ఇక్కడ ఈ YAML ఫైల్ లో మీరు జస్ట్ ఒకే ఒక పారామీటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పారామీటర్ ఏంటి తెలుసా, నోడ్ లేబుల్. ఆ నోడ్ లేబుల్ అనేది స్పెక్స్ కిందకి వస్తుంది. ఓకేనా, స్పెక్స్ కింద ఇప్పుడు ఏదైతే కంటైనర్ స్టార్ట్ అవుతుందో ఆ కంటైనర్ ఒక పైన జస్ట్ మీరు కంట్రోల్ జస్ట్ ఓ ఇవ్వండి. ఓ ఇస్తే న్యూ లైన్ లోకి వస్తారు. అక్కడ మీరు ఏం చేయాలి తెలుసా, జస్ట్ నోడ్ నేమ్, నోడ్ లేబుల్, నోడ్ నేమ్ అని ఇచ్చి మనం ఏం చేయాలి, జస్ట్ ఆ నోడ్ ఒక నేమ్ మనం రాయాల్సి ఉంటుంది. దీని ఏం చేస్తాను, ఫస్ట్ సేవ్ చేస్తాను. kubectl get node. సో ఈ నోడ్ నేమ్ ఏంటి, వర్కర్ 1. మన రిక్వైర్మెంట్ ఏంటి, వర్కర్ 1లో డిప్లాయ్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ వర్కర్ 1 ని నేమ్ ని కాపీ చేసుకొని మళ్ళీ నా YAML ఫైల్లోకి వెళ్ళి అక్కడ నోడ్ నేమ్ దగ్గర నేనేమని ఇస్తాను, నా వర్కర్ 1 అయితే ఇస్తాను. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తున్నాను, ఒరే ఈ కంటైనర్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ వర్కర్ 1లోకే వెళ్ళి డిప్లాయ్ అవ్వు, ఇంకెక్కడికి వెళ్ళి డిప్లాయ్ అవ్వద్దు అని చెప్తున్నాము. సో ఇక్కడ నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసి మనం డిప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం. kubectl create -f pod deploy. సో నా డిప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. kubectl get pod. ఇప్పుడు చూడండి, సో నేను 3 పాడ్స్ ని క్రియేట్ చేశాను. సో నా